Okay. Before going to know about what is SQL and what is PLSQL, we need to know about what is a database management system and what is database, what is metadata, what is data, what is information. So, SQL and PLSQL వాటి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఎస్క్యూఎల్ కానీ పిఎల్ఎస్క్యూఎల్ కానీ ఎందుకు యూజ్ చేస్తాం మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేశాక డేటాబేస్లో డేటా స్టోర్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సింప్లీ ఆ డేటాని మేనేజ్ చేయడానికి మనం ఈ కమాండ్స్ని యూజ్ చేస్తాం. సీక్వెల్లో రాసిన ఆ కమాండ్స్ని యూజ్ చేస్తాం. ఆ సీక్వెల్లో రాసిన కమాండ్స్తోని డేటాబేస్ని క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేస్తాం, టేబుల్స్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం, ఎవ్రీథింగ్ టోటల్ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి కావలసిన లాంగ్వేజ్ సీక్వెల్. సో డేటాబేస్తో రిలేషన్ మొత్తం అంటే డేటాబేస్తోనే రిలేషన్ ఉంది కాబట్టి సీక్వెల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటాబేస్? So first question is, my question is, what is a database? Simply collection of data or collection of interrelated data is called database. See, a database is nothing but collection of interrelated data which can be easily accessed and managed. Just I am placing the definition. That's what the database is. So simply database ante data anochu. First ప్రస్తుతానికి అర్థం అవ్వడానికి కలెక్షన్ ఆఫ్ డేటా కాకపోతే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనే ఆర్గనైజేషన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. బ్యాంక్ ఆర్గనైజేషన్ మనం తీసుకుంటే బ్యాంక్కి సంబంధించిన టోటల్ డేటాని డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం. బ్యాంక్కి సంబంధించిన టోటల్ డేటా అంటే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్ బ్రాంచ్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ ఆ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన అకౌంట్ హోల్డర్స్ కస్టమర్స్ డీటెయిల్స్ కావచ్చు. ఈ టోటల్ డేటాని మనం డేటాబేస్ అంటాం. డేటాబేస్ దేనికి అంటే ఒక ఆర్గనైజేషన్ డేటాని మేనేజ్ చేయడానికి, ఈజీగా మేనేజ్ చేయడానికి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం చెప్పిన ఈ బ్యాంక్ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ బ్రాంచ్ డీటెయిల్స్ కావచ్చు. ఇదంతా ఇంటర్ రిలేటెడ్ డేటా కాదంటారా? సమ్ రిలేషన్ లేదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఎస్బీఐ బ్యాంక్, లైక్ ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన ఏ బ్రాంచ్, అడ్రస్ ఏంటి, అక్కడ మేనేజర్ ఎవరు, ఎక్సెట్రా. ఇది ఒక డీటెయిల్స్ అనుకుంటే, దాంట్లో పూర్తిగా ఎంప్లాయీస్ని తీసుకుంటే మేనేజర్ కానీ లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లర్క్స్ ఉంటారు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ స్టోర్ చేస్తా. ఎంప్లాయీస్కి బ్యాంక్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఉంది, రిలేషన్. సో ఆ బ్యాంక్లోనే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్ మధ్య రిలేషన్ ఉంటుంది. ఎంప్లాయీకి బ్యాంక్కి మధ్య రిలేషన్ ఉంది బికాస్ బ్యాంక్ హ్యాస్ ఎంప్లాయీస్, దట్ ఈస్ హ్యాస్ ఎ రిలేషన్షిప్. అండ్ ఎంప్లాయీ కస్టమర్ ఏదైనా కమ్యూనికేషన్ ఉందా? బ్యాంక్ కస్టమర్ ఏదైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఉందా? ఉంది. బ్యాంకుకి సంబంధించిన వాళ్ళే కదా, ఆ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళే కదా. అది కూడా ఇంకోటి మళ్ళీ ఉంటుంది, బ్యాంక్ బ్రాంచ్ రిలేషన్ ఉంటుంది. ఆ బ్రాంచ్కి ఈ ఎంప్లాయీస్కి రిలేషన్ ఉంటుంది, బ్రాంచ్కి కస్టమర్స్కి కూడా రిలేషన్ ఉంటుంది. బ్రాంచ్ ఏంటి సార్ మధ్యలో ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్లో మనం అకౌంట్ ఓపెన్ చేసాం అనుకో ఇండియాలో, ఇంకో బ్రాంచ్లో మనం ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసిన సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సేమ్ వాట్ యు కాల్ బ్యాంక్ అయినా సరే. అంటే దీన్ని బట్టి
బ్రాంచ్కి కస్టమర్స్కి, బ్రాంచ్కి ఎంప్లాయీస్కి, బ్రాంచ్కి బ్యాంక్కి మధ్య రిలేషన్ కూడా ఉంటుంది. అంటే రిలేషన్ అంటే ఆ డేటాకి మధ్య సంబంధం ఉన్నట్టే కదా. ఇదంతా ఒకే కంపెనీకి సంబంధించిన డేటానే కదా. దట్స్ వై ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఆర్గనైజ్డ్ డేటా. ప్రస్తుతానికి ఆర్గనైజ్ తీసి పక్కన పెడదాం. ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా విచ్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్, ఈజీ యాక్సెస్ చేయొచ్చు అంట, మేనేజ్డ్ అండ్ అప్డేటెడ్. మేనేజ్డ్ ఈజ్ ఇనఫ్, no need to put that update because managed antene update kuda vastundi అందులో. Next, what is DBMS, database management system. Database management system. సింపుల్. డేటాబేస్ని మేనేజ్ చేయడానికి యూస్ చేసే ఏ సాఫ్ట్వేర్నైనా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనొచ్చు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు. సో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ యూస్డ్ టు మేనేజ్ the database. DBMS is used to manage the database. Here manage means create database, insert data into database, update database, delete database and etc. What about Oracle? Database management system enduku database manage cheyadaniki. What is database? Collection of interrelated organized data. But what is Oracle? ఇప్పుడు మనం Oracle లోనే SQL నేర్చుకోబోతున్నాం. అసలు ఈ ఆర్కిల్ అంటే ఏంటి? సింపుల్. ఆర్కిల్ ఈజ్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సింప్లీ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ which is used to manage the database, which means it is a database management system software. Okay, we got clear idea about what is database. Database is nothing but a collection of interrelated data. And what is database management system? It is used to manage the database. And what is Oracle? Oracle is a DBMS, database management system software, which is used to manage the database. Okay, it's clear. What is data and what is information? Next question. Fourth question. What is data? క్వశ్చన్స్ ఎందుకు రాస్తున్నా అంటే ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ లాగానే మనం థింక్ చేసుకుంటాం కాబట్టి క్వశ్చన్సే రాస్తూ ఉంటాను నేను ఇప్పుడు టీచ్ చేసేటప్పుడు. సో ఫోర్త్ వన్, వాట్ ఈజ్ డేటా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, లేదా బ్యాంక్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ని, కస్టమర్స్ డీటెయిల్స్ని, బ్రాంచ్ డీటెయిల్స్ని అండ్ మెయిన్ బ్యాంక్ డీటెయిల్స్ని నేను నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేసి స్టోర్ చేసేసాను అనుకుందాం. దాన్నే డేటాబేస్ అంటున్నాం మనం. ఇప్పుడు ఆ టేబుల్స్లో ఉన్నదాన్ని ఏమంటాం? మొత్తాన్ని కలిపి డేటాబేస్ అన్నాను. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4 అండ్
ఆ టేబుల్స్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంటాను. ఎందుకంటే రియల్ టైంలో కూడా ఎంప్లాయీస్కి బ్రాంచ్కిను బ్యాంక్కి అండ్ ఎంప్లాయీస్కి కస్టమర్స్కి మధ్య రిలేషన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఈ లాజికల్ వరల్డ్లో కూడా అంటే మనం డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు ఇక్కడ కూడా రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు, అది చూపిద్దాం. నెక్స్ట్ మనం సీక్వెల్లోకి ఎంటర్ అయినప్పుడు అవన్నీ చూస్తామని. ఓకే, ఇలా డేటా ఉందనుకుందాం, ఎక్కడ టేబుల్స్లో ఉంది. సో టేబుల్స్లో ఉన్న దాన్ని నేను డేటా అంట. అన్ని టేబుల్స్ని కలిపి డేటాబేస్ అంటున్నాను కదా. డేటాబేస్లో ఏముంటుంది? డేటానే కదా. కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అన్నాను కదా. కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఆర్గనైజ్డ్ డేటా అన్నాను కదా. సో డేటా ఎక్కడ ఉంటుంది? టేబుల్స్లో ఉంటుంది. టేబుల్స్లో ఉన్న డేటా విచ్ మే బి మీనింగ్ఫుల్ ఆర్ మే నాట్ బి మీనింగ్ఫుల్. అంటే ఆ డేటా అనేది చూడడానికి వెంటనే మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ట్యాబులర్ ఫార్మాట్లో ఉంటుంది తప్ప చూడంగానే అది చదివితే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ మీనింగ్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్లో ఉన్న డేటా చూస్తే ఇట్లా ఉంటుంది జనరల్గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ a small table. Let us imagine that it is a customer table. It is customer table. Customer ID, customer details ఏమైనా ఇద్దామా? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, phone, email and some extra on call. Customer ID, customer name, NM. Okay, customer name, address, phone, PHN, email అండ్ ఆ కాలం ఒక్కసారి వదిలేద్దాం, తర్వాత యూజ్ అవుతుంది. ఇది కస్టమర్ డీటెయిల్స్ అనుకుందాం. అలాగే కస్టమర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవో చేస్తాడు అనుకుందాం. కస్టమర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, date of transaction, amount and etc. జస్ట్ ఐడియా కోసం ఒక నార్మల్ టేబుల్ కూడా తీసుకుందాం, సింపుల్ టేబుల్. Is there any relation between these two tables? Yes, we have, because every customer performs some transaction, isn't it? ఈ టేబుల్కి ఆ టేబుల్కి రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ఐడి ఈజ్ 1, కస్టమర్ నేమ్ ఈజ్ సమ్ రమ్య. ఓకే, మిస్సింగ్ కదా, ర్యామ్ అని పెట్టద్దు. ఓకే, ర్యామ్ రాము లేదంటే ఓకే గుడ్, సరిపోయింది. అడ్రస్ PJA, phone number, some phone number 1 2 3 and email a@gmail.com, something like. And here customer ID is 1, transaction ID is 1, date of transaction is today, like okay, 33/4/70 and amount.
1000. ఇంకా క్లియర్గా ఇవ్వచ్చు. ఆ ట్రాన్సాక్షన్ అనేది విత్డ్రానా, డిపాజిటా, ఏ అకౌంట్ నుంచి లేదా ఏ అకౌంట్కి అట్లా ప్రస్తుతానికి ట్రాన్సాక్షన్ కాబట్టి జస్ట్ ఐడియా కోసం ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ టేబుల్కి ఈ ట్రాన్సాక్షన్ అనే టేబుల్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఉంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని పెర్ఫామ్ చేసేది ఎవరు? కస్టమరే కదా. ఈ కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ టేబుల్ని చూసి కస్టమర్ నేమ్ ఏంటో చెప్పేసేయచ్చా? ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయా? లేదు, వేరే టేబుల్లో ఉన్నాయి. అంటే ఈ టేబుల్కి ఆ టేబుల్కి సమ్ రిలేషన్ ఉంది. ఈ కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడున్నాయి. అవునా కాదా? నా ఇప్పుడు ఇందులో ఉందే డేటా. ఈ టేబుల్లో మనం స్టోర్ చేశాను, ఇక్కడొక రో ఇక్కడొక రో, వీటిని నేను డేటా అంట. ఇట్ ఈస్ కాల్డ్ as డేటా. వెన్ we perform some action or when we process this data, we'll get information. ఈ డేటాని ప్రాసెస్ చేయగా వచ్చిన రిజల్ట్ని మన ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మీద నేను ఒక ప్రోగ్రామ్ రాసి ప్రాసెస్ చేసి రిజల్ట్ని ఇలా తీసుకొచ్చా, ఇట్లా ప్రింట్ చేసా. ఇక్కడ ఎలా? లైక్ దిస్. కస్టమర్ 1 has performed a transaction, has performed withdraw to the account. Some account number is the like 2 3 4 5 6 on date 2/4/17 is successful. Like that I've just printed it. ఎప్పుడు ఎలా ప్రింట్ చేశాను? ఈ రెండు టేబుల్స్ మీద సమ్ ప్రోగ్రామ్ అప్లై చేసి సమ్ ప్రాసెస్ చేసి రిజల్ట్ని తీసుకొచ్చి ఇలా డిస్ప్లే చేశాను అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేనేమంటాను తెలుసా? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ మీనింగ్ఫుల్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీనింగ్ఫుల్గా ఉండడం కోసం డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చిన రిజల్ట్. డేటా అనేది మీనింగ్ఫుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ మీనింగ్ఫుల్ అంటాడు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో సింప్లీ డేటా టేబుల్స్లో ఉన్నదాన్ని, టేబుల్లో మనం స్టోర్ చేసిన దాన్ని డేటా అంటాం. దానిపైన సమ్ ప్రాసెస్ అప్లై చేసి ప్రాసెస్ చేయగా వచ్చిన రిజల్ట్ ఇన్ఫర్మేషన్ అంటాం. లెట్ us see the notes now. What is the difference between data and information? The words data and information may look similar, and many people use these words very frequently, but both have lots of differences between them. Read the following points. First point, the word data is derived from the plural form of Latin word datum, which means to give. Okay, Latin word anta datum nunchi vachindi a word data antunnadu. Second point, a data is nothing but collection of facts. Simply data is nothing but collection of raw facts అని అంటూ ఉంటాం. ఎవరైనా డెఫినేషన్ అడిగితే జనరల్గా మేము చెప్పే డెఫినేషన్ అది, రా ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఫ్యాక్ట్సే కదా. 1 రాము, విజయవాడ, 23 సమ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. సో కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, అండ్ దాట్ క్యాన్ బి ప్రాసెస్డ్ to produce information. See, that can be processed to produce information. Yes, may or may not be meaningful. Already చెప్పాను, ఈ డేటా అనేది మీనింగ్ఫుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. Input to any system may be treated as data. What is it? For example, దేనికి నువ్వు ఇన్పుట్ ఇచ్చినా ఆ ఇన్పుట్ని జనరల్గా మనం డేటా అనొచ్చు అంటాడు. ఈవెన్ మనం ప్రోగ్రామ్లా తీసుకున్నాం, ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాం, సీనో, C++, జావానో, .NET ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది. whenever I run that program, it will ask some input like enter A and B values, like that. So enter AB values అని అడిగింది అనుకోండి ఆ ప్రోగ్రామ్, మనం ఎంటర్ చేస్తాం 10 20 అని. 10 20 is data. See, when you get the information like 10 plus 20 equal to 30, after processing that 10 20 ఇన్పుట్గా ఇస్తా, దాన్ని ప్రాసెస్ చేస్తా.
రిజల్ట్ని ప్రింట్ చేస్తా. ఎలా అంటే 10 ప్లస్ సింబల్ 20 ఈక్వల్ టు సింబల్ 30 అని ప్రింట్ చేస్తా, విచ్ ఈజ్ మీనింగ్ఫుల్. ఎడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30 అని ప్రింట్ చేస్తా. అర్థమైందా? ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30 అని ప్రింట్ చేశానే, అది ఎప్పుడు ప్రింట్ అయింది? అవుట్పుట్గా ప్రింట్ అయింది. ఎప్పుడు మన ఇన్పుట్గా ఇస్తే ఆ ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఆ అవుట్పుట్ని నేను ఇన్ఫర్మేషన్ అంట, ఇన్పుట్గా ఇచ్చిన 10, 20ని నేను డేటా అంట. సో ఇన్పుట్ టు ఎనీ సిస్టమ్ మే బి ట్రీటెడ్ యాజ్ డేటా. ఓకే, అంతేందుకు ఈ డేటా ఉందే మన ఇన్పుట్గా ఇవ్వలేదంటావా? ఈ టేబుల్కి, ఈ టేబుల్లో స్టోర్ చేయడానికి మనకి ఇన్పుట్గా ఇచ్చే ఉంటాంగా ఈ డేటా. సో దీన్ని కూడా మనం డేటా అనొచ్చు, ఎందుకంటే ఇన్పుట్ ఇచ్చాం, స్టోర్ చేసాం టేబుల్లో, కానీ దాన్ని ప్రాసెస్ చేశానే, ప్రాసెస్ చేసిన తర్వాత ఏదో సమ్ ప్రింట్ చేశానే ఇక్కడ డేటా. కస్టమర్ 1 హ్యాస్ పెర్ఫార్మ్ విత్ డ్రా టు ద అకౌంట్ సంథింగ్ సంథింగ్ అని, అది ఇన్ఫర్మేషన్. ఓకే, అండర్స్టాండింగ్ ఇస్ డిఫికల్ట్. ఎస్, డేటా అనేది డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం యూజర్కి డిఫికల్టేగా. డేటాబేస్ మేనేజ్మెంట్ మనం చేసేవాళ్ళు మనమైతే ఇన్ ఫ్యూచర్ డేటాబేస్ అడ్మిన్ గాను, లేకపోతే డేటాబేస్కి సంబంధించి ఏదో ఒక జాబ్ చేయడానికి మనం వెళ్తాం, లేకపోతే ఇలాంటి సీక్వెల్స్ కమాండ్ రాయడానికో, లేదా ఇన్ ఫ్యూచర్లో ఆరకిల్ యాప్స్ నేర్చుకోవడానికో సంథింగ్ 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 మనం యూజ్ చేసుకుంటాం. దీన్ని మనకు అర్థమైద్ది ఈ కమాండ్స్, ఎందుకంటే మన ప్రొఫెషన్ అది కాబట్టి. కానీ నార్మల్ యూజర్కి ఆ టేబుల్లో ఉన్న డేటా చూసినప్పుడు వెరీ వెరీ డిఫికల్ట్ అవుతుంది. అవునా? సో దట్స్ వాట్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫికల్ట్. డేటా మస్ట్ బి ప్రాసెస్ టు అండర్స్టాండ్. డేటాని ఎప్పుడైనా ప్రాసెస్ చేస్తేనే అది అండర్స్టాండ్ చేసుకోగలం. డేటా మే నాట్ బి ఇన్ ద ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉండాలని లేదు డేటా అనేది. ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్, నంబర్స్, క్యారెక్టర్స్, ఇమేజెస్ అండ్ ఎక్సెట్రా, ఎవ్రీథింగ్ ఎగ్జాంపుల్గా చెప్పాను తప్ప ప్రతిదీ డేటాని. ఓకే, కమ్స్ టు ఇన్ఫర్మేషన్, ఇది కూడా అంతే. లాటిన్ వర్డ్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేర్. The word information is derived from Latin word informare, which means to instruct. Information ante instruct ani meaning vastundanta. Information is the outcome derived from after processing the data. We know that information is always meaningful. Yes, output after processing the system is called information. Understanding is easy. Information is already information is already in understandable form. It may be processed further to make it more understandable. Okay, information should be in the order. Example, reports and knowledge. Example ఇక్కడ ఏమి ఇచ్చారు చూసారా? రిపోర్ట్స్. రిపోర్ట్స్ ఎప్పుడు మీనింగ్ఫుల్ గానే ఉంటాయి. ఆల్రెడీ ఉన్న డేటా పైన సమ్ ప్రాసెసింగ్ చేస్తేనే కదా రిపోర్ట్స్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మొత్తం ఏం జరిగిందో, ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో నాకు రిపోర్ట్స్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ information. At last, wait a minute, I want to show a small example, live example. ఇదేంటంటే మేము ఒక అప్లికేషన్ చేసాం. ఓకే, ఆ అప్లికేషన్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ది. వాళ్ళకి మేము అప్లికేషన్ చేసినప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసి ఉంటాంగా, డేటాబేస్ క్రియేట్ చేసాం, టేబుల్స్ క్రియేట్ చేసాం. అదే డేటాబేస్ అంటే టేబుల్స్ కదా, ఆ టేబుల్లో డేటా స్టోర్ చేసాం. డేటాబేస్ ఇప్పుడు టేబుల్లోనే కదా మెయింటైన్ చేస్తాం. ఓకే ఓకే, చూడండి నేను రన్ చేస్తున్నాను ఆ చిన్న అప్లికేషన్ని. మీకు డేటాబేస్ కూడా ఒకసారి చూపిస్తా, ఒక ఐడియా వస్తుంది, బాగుంటుంది, ఎక్కువ క్లారిటీ వస్తుంది అందుకోసం.
See this? This is our application which we have deployed in Tycoon's Bar and Restaurant. ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ అవ్వాలనుకో, సఖీ కానీ నిషా కానీ రెండు ఉన్నాయి వాళ్ళకి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో సఖీ అనే బార్ ఉంది దీంట్లోనే టైకూన్స్లో. సెకండ్ ఫ్లోర్లో నిషా అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సఖీగా లాగిన్ అవుతున్నా. ఓకే, బిల్లింగ్లోకి వెళ్ళా. వాళ్ళు ఎప్పుడు బిల్లింగ్ ఇక మెయిన్ టాస్క్. సరే, ఆటోమేటిక్గా బిల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మీకు డేటాబేస్ని కూడా చూపిస్తారు. కనెక్ట్. టైకూన్స్ డేటాబేస్ ఇది. ఈ డేటాబేస్లో టేబుల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 టేబుల్స్ ఆర్ దేర్. ఇక్కడ ఐటమ్స్ డీటెయిల్స్ మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నామండి ఒక టేబుల్లో. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మనం ఇప్పుడు మొత్తం SQL గురించే మనం చెప్పుకోబోతున్నాం, డేటాబేస్ గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక 1 మంత్ కంటిన్యూస్గా. అసలు డేటా అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, కొద్దిగా అయినా ఫుల్ క్లారిటీ రావడం కోసం బెటర్. అంటే నార్మల్గా ఊహించుకోవడం వేరు, చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, అందుకని. చూసారు ఇక్కడ ఐటమ్స్: ఫ్రెష్ లైమ్ జ్యూస్, బటర్ మిల్క్, చికెన్ పులావ్, వింగ్స్ బిర్యానీ, టొమాటో కర్రీ, కాల్మీ కబాబ్ హాఫ్, లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసారుగా. లిక్కర్ ఉంది, ఫుడ్ ఉంది, ఫార్మాట్ కూడా పెట్టా. ఫుడ్స్ బాయిల్ పల్లి, లిక్కర్, బకాడీ ఏంటి, బకాడీ బ్లాక్ 60 ml అంటే ఇవన్నీ లిక్కర్లేండి. సో ఇట్లా అన్నీ అక్కడ ఎన్ని వాళ్ళు సేల్ చేస్తారు, ఆ బార్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని ఐటమ్స్ స్టోర్ చేస్తున్నాను ఈ టేబుల్లో. అంటే ఒక టేబుల్లో ఏం డేటా స్టోర్ చేస్తాను అర్థమైంది కదా. ఒక ఐటమ్, దానికి ఒక కోడ్ ఇచ్చా, ఐటమ్ టైప్ ఫుడ్డా లిక్కర్ అనేది స్టోర్ చేసా, ఐటమ్ కాస్ట్ ఎంత, కీమా బిర్యానీ, కీమా మటన్ బిర్యానీ 260 రూపీస్. స్టేటస్ ఏంటి సార్ అంటే, ఒకవేళ కొన్ని రోజులు మన దగ్గర అంటే వాళ్ళు వద్దు అనుకున్నారు అనుకోండి, లైక్ ఈ ఐటమ్ని వాళ్ళు అసలు అమ్మట్లేదు, ఏమంటారు దాన్ని నాకు అర్థం కావట్లేదు, అవి వాటిలో అమ్మటం అంటారా, లేకపోతే అవైలబుల్ లేదు, వాళ్ళు తీసేసారు ఈ ఐటమ్ని అనుకుందాం. అప్పుడు ఇన్యాక్టివ్ పెట్టాను అనుకోండి స్టేటస్, ఇక్కడ లిస్ట్లో కనిపించదు. ఇక్కడ 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 చూసారా, మనం డిజైన్ చేసి పెట్టాం కదా. ఇక్కడ ఐటమ్ అని టైప్ చేసినప్పుడు ఏం కావాలి మీకు, బిర్యానీ, సి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ, లైక్ దట్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది చూడు, టేబుల్లో ఉంది. ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1కి ఎవరో వచ్చారు, అక్కడ వాళ్ళు ఏమడిగారు, సంథింగ్ ఏదో ఒకటి అడుగుతున్నారు అనుకుందాం. జానీ వాకర్ గోల్డ్ లేబుల్ 60 ml అడిగారు. దెన్ క్వాంటిటీ ఎంత 2 అని ఇచ్చారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ బిల్లింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఎప్పుడైతే నేను ప్రింట్ అని ఇస్తానో ఈ బిల్, ఈ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి తెలుసా, బిల్ డీటెయిల్స్ స్టోర్ అవ్వాలి కదా. ఎక్కడ స్టోర్ అవుతాయి చెప్పండి, మన డేటాబేస్లో స్టోర్ అవుతాయి. బిల్ డీటెయిల్స్ ఎప్పుడైతే నేను ప్రింట్ బటన్ క్లిక్ చేస్తానో బిల్లింగ్ వస్తుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఈ డీటెయిల్స్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయండి ఈ టేబుల్స్లో. ఓకే, అండ్ ఈ ఫుడ్ ఐటమ్స్, లిక్కర్ ఐటమ్స్ ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం, ఐటమ్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు ఐటమ్ టైప్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం ఎస్ బిర్యానీనా, బిర్యానీ రైస్. ఎంతమంది, 2 ఉన్నారు అనుకుందాం, క్వాంటిటీ 2 ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్న ఈ డీటెయిల్స్ని కూడా వెంటనే ఎక్కడ స్టోర్ చేస్తున్నాను చూద్దాం ఒకసారి. టేబుల్స్ అని ఒక టేబుల్లో స్టోర్ చేస్తున్నా. అట్ ప్రెసెంట్ ఏ టేబుల్లో వీళ్ళు తింటున్నారు, లేదా
డ్రింక్ చేస్తున్నారు టేబుల్ 1లో కదా. ఆ డీటెయిల్స్ అని ఎక్కడొచ్చి స్టోర్ అయ్యాయి చూస్తారా? ఇదిగో చూడండి, టేబుల్ 1 లిక్కర్ తీసుకున్నారు, ఐటమ్ కోడ్ 10, ఐటమ్ కాస్ట్ 510. తర్వాత ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు, బిర్యానీ రైస్ 165. ఇది టేబులా కాదా? డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఈ డేటా స్టోర్ చేశాను చూసారా. సో ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి ఈ ఏదైతే ఈ డేటా ఇక్కడ చూస్ చేసుకుంటున్నానో ఈ టేబుల్లో ఈ ఆర్డర్ ఇచ్చారు, సెకండ్ టేబుల్లో ఈ ఆర్డర్ ఇచ్చారు, థర్డ్ టేబుల్లో ఈ ఆర్డర్ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అని నేను ఏం చేస్తున్నాను, ముందు ఒక టేబుల్లో స్టోర్ చేస్తున్నాను. అవునా? ఎప్పుడైతే నేను ప్రింట్ బటన్ క్లిక్ చేశానో లైక్ దిస్, అంత కరెక్ట్గా రన్ అవుతుంది. ఇదిగో చూసారా, ఇలా బిల్ వచ్చింది. కానీ బిల్ డీటెయిల్స్ ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయ్యింటో తెలుసా? ఇక్కడ TYS, మనది TYS సఖీ కదా, ఎస్. చూసారా ఎంత వచ్చింది? 330 ఫుడ్ టోటల్ అంట, లిక్కర్ టోటల్ 1020 అంట, అండ్ టోటల్ అమౌంట్ ఈజ్ 1457. ఇప్పుడు చెప్పండి, ఈ బిల్ డీటెయిల్స్ అనే టేబుల్లో ఏం స్టోర్ చేశారు? బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. ఫైనల్ బిల్డ్ ఐటమ్స్ ఏంటి? మళ్ళీ ఇక్కడ ఇంకో టేబుల్ ఉంది. ఈ టేబుల్ అంటే తెలుసా? ఈ బిల్లుకి సంబంధించి ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాడో అవి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. చూడండి కావాలంటే TYS 1కి సంబంధించి సఖీ రెస్టారెంట్ కోడ్, లిక్కర్, ఫుడ్ రెండు ఆర్డర్ ఇచ్చాడు, లిక్కర్ ఐటమ్ కోడ్ ఎంత, ఆ డీటెయిల్స్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ఈ టేబుల్లో డేటా వచ్చి స్టోర్ అయింది, ఈ టేబుల్లో డేటా వచ్చి స్టోర్ అయింది. అవునా కాదా? డేటా స్టోర్ అయింది, క్లియర్. అంతవరకు నాకు క్లారిటీ వచ్చింది. ఈ అప్లికేషన్ మీరు ఇప్పుడు చూడంగానే మీకు ఏం గుర్తొస్తుంది చూడండి, ఇన్పుట్ ఇస్తున్నాం సమ్ డేటాని కాదా? ఇన్పుట్గా ఇవ్వట్లే. ఇక్కడ నుంచి ప్రింట్ అనే బటన్ నేను క్లిక్ చేశానా లేదా? ప్రింట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బిల్లింగ్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? టేబుల్స్లో స్టోర్ అవుతున్నాయి లేదా? వాట్ ఎవర్ వి గివ్ ఇన్పుట్ టు ద సిస్టమ్ ఇస్ కాల్డ్ డేటా. అవునా కాదా? అంటే మనం ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తున్న డేటా అంతా ఇన్పుట్ అనమాట. అది ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది? టేబుల్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకని దీన్ని నేను డేటా అంట. ఇప్పుడు మనం కావాలంటే రిపోర్ట్స్ ఇప్పుడు జనరేట్ చేయొచ్చు దీనిపైన. రిపోర్ట్స్ ఏంటంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బిల్ కూడా జనరేట్ చేద్దాం. టేబుల్ 2 అనుకోండి, టేబుల్ 1 అనుకోండి. టేబుల్ 1 నుంచి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ లైక్ ఏదో ఒకటి లిక్కర్ కూడా ఇద్దాం, జానీ వాకర్ లేకపోతే ఇంకేదో. ఓకే, అండ్ రైస్ ఏదైనా ఇద్దాం, జీరా రైస్ ఒక 2, డిస్కౌంట్ కూడా ఒక 10 ఇద్దాం, లిక్కర్ మీద ఒక 10 డిస్కౌంట్ ఇద్దాం. డిస్కౌంట్ ఇచ్చిన రిఫరెన్స్ ఎవరు అంటే మధు, నేను రిఫర్ చేశాను అనుకుందాం. ప్రింట్ ఓకే. సో బిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వచ్చి స్టోర్ అయింది ఆ డీటెయిల్స్. ఎస్, చూడండి ఇక్కడ కూడా సెకండ్ బిల్ వచ్చి ఉంటుంది, TYS 2. ఎంత బిల్ అమౌంట్? అది టోటల్ బిల్ అమౌంట్ 1119 రూపీస్ వచ్చింది. గుడ్. సో రెండు డీటెయిల్స్, ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్స్ 2 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అవునా కాదా? నేను మీకు ఒక క్లారిటీ ఇస్తే ఇప్పుడు చూడండి, సమ్ ఏమంటారు వీటిని, రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నా. ఓకే, ఇవాళ సెటిల్మెంట్కి వెళ్ళా, ఇవాళ డేట్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, సెటిల్మెంట్కి వచ్చేసరికి సఖీ సెటిల్మెంట్ తీసుకున్నా. అంటే సఖీలో ఈరోజు మొత్తం ఎంత సేల్ అయిందో నేను డిస్ప్లే చేశాను. ఇట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ అంటాను నేను. ఇప్పుడు క్లియర్గా ఏముంటుందంటే సీరియల్ నెంబర్తో పాటు, బిల్ నెంబర్తో పాటు, క్యాష్ ఎంత, బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేశారు, ఫస్ట్ బిల్, సెకండ్ బిల్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, సమ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా ఇక్కడ? It is called as information. For example, item wise consolidation. See this? ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం ఏ ఐటమ్ని ఎంత ఎన్ని ఐటమ్స్ సేల్ అయ్యాయి ఆ డీటెయిల్స్ అనమాట. చూడు, జానీ వాకర్ గోల్డ్, చీజ్ రేగల్, జీరా రైస్, బిర్యానీ 2, జీరా రైస్ 2,
ఇది 2, ఇది 2. టోటల్ అమౌంట్, టోటల్ వితౌట్ ట్యాక్సెస్ 2500, అండ్ టోటల్ ట్యాక్సెస్ ఎంత 191, టోటల్ డిస్కౌంట్స్ ఎంత ఇచ్చాం 115, గ్రాండ్ టోటల్ వితౌట్ ట్యాక్స్ అండ్ డిస్కౌంట్స్. ఇది అసలు అమౌంట్ అనమాట వాళ్ళు అమ్మింది. సో ఇదొక రిపోర్ట్. దీన్ని ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అంటాం. డే వైజ్కి వస్తే జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నా, ఇప్పుడు మనం హాయిగా మాట్లాడవచ్చు. చూసారా? ఇది ఇంకోటి. సఖీ ఎంత అమ్మాడు, నిషా ఎంత అమ్మాడు, అంటే నిషా అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సఖీ, అట్లా ఏ ఫ్లోర్లో ఎంత అమౌంట్ అమ్మారు, నెట్ అమౌంట్ ఇది. ఆ టోటల్ అమౌంట్ ఎంత, వితౌట్ ట్యాక్స్ ఎంత, విత్ ట్యాక్స్ ఎంత. ఇట్లా ఇవన్నీ ఏంట్రా అంటే ఆల్రెడీ డేటా ఉంది డేటాబేస్లో, అక్కడ నుంచి తీసుకొచ్చి మనం కొన్ని రిపోర్ట్స్ని జనరేట్ చేసాం. అవునా కాదా? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని ఏమంటాం? ఇన్ఫర్మేషన్. మనం ఆ డేటాబేస్లో స్టోర్ చేసామే త్రూ దిస్ వ్యూ. ఇక్కడ నుంచి క్లోజ్ చేశానుగా, ఎస్ క్లోజ్ చేస్తానండి. మీకు అర్థమైందిగా? డేటాను మనం స్టోర్ చేసాం, అది డేటా. ఇన్ఫర్మేషన్ అంటే రిపోర్ట్స్ జనరేట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. సో ఇవాళ కన్క్లూడ్ చేస్తున్నాను, బయటకు వెళ్ళాలి. డైలీ 5కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోద్ది క్లాస్. సో ఏం చెప్పుకున్నా ఇవాళ? What is database? A database is nothing but collection of interrelated organized data which can be easily accessed and manageable. Next, what is data? Data is nothing but raw facts. Whatever the data we give as input to the any system is called data. ఒక సిస్టమ్కి లేదా ఒక ప్రోగ్రామ్కి ఏ ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని డేటా అంటాం. డేటా మే బీ మీనింగ్ఫుల్ ఆర్ మే నాట్ బి మీనింగ్ఫుల్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. టు అండర్స్టాండ్ వీ నీడ్ టు ప్రాసెస్ దట్ డేటా. వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? Information is nothing but a data which is generated after processing the data. Example, reports. Information is always meaningful, and ఇన్పుట్ ఇచ్చేది డేటా అన్నాను, ప్రాసెస్ చేయగా వచ్చిన రిజల్ట్ని ఇన్ఫర్మేషన్ అన్నాను. అంతే కదా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ మీనింగ్ఫుల్. నెక్స్ట్, వాట్ ఈస్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? అసలు ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూస్ టు మేనేజ్ ద డేటాబేస్. వాట్ ఈస్ ఆరికిల్? ఆరికిల్ అండ్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి కదండి. ఆరికిల్ ఉంది, MySQL మీరు వినే ఉంటారు, SQL సర్వర్, పోస్ట్గ్రెస్ SQL, డెర్బీ, లేదా MS యాక్సెస్. ఈవెన్ మనందరికీ తెలిసిన MS యాక్సెస్. ఇవన్నీ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్. టేబుల్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, అక్కడ టేబుల్లో డేటాని స్టోర్ చేయొచ్చు, టేబుల్కి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన టోటల్ ఎన్విరాన్మెంట్ని ఆ సాఫ్ట్వేర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్స్ని, ఆరికిల్ని కానీ, MySQL కానీ, SQL సర్వర్ని కానీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్ చాలా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఆ సాఫ్ట్వేర్స్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాను నేను. సో ఇప్పుడు ఆరికిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఆరికిల్ లేకుండా మనం ఇప్పుడు డేటాబేస్ని మేనేజ్ చేయలేం. అసలు ఆరికిల్ ఎలా యూజ్ అవుతుంది అది కూడా ఇప్పుడు చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రస్తుతానికి అడగొచ్చు. ఇవాళ క్లోజ్ చేస్తున్నా, నాకు వర్క్ ఉంది. వాళ్ళు మంచి రోజు అన్నారని స్టార్ట్ చేశాను. లావణ్య గారు, బానే ఉందా? ఏమైనా చేంజెస్ చేయను? ఓకే ఓకే ఓకే. ఆశ్రిత, అర్థమవుతుందా? ఎస్. సో మనం నేర్చుకునే 3 points 4 points అంతే ఇవ్వాలి. వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వాట్ ఈస్ డేటా, అండ్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. Information is always meaningful, which is generated after processing the data. Data is nothing but ఏదైతే మనం స్టోర్ చేస్తామో టేబుల్స్లో అది డేటా. వాట్ ఈస్ డేటాబేస్? కలెక్షన్ ఆఫ్ interrelated data or organized data which is easily accessible and manageable. What is Oracle? It is a database management system software used to manage the data or used to manage the database. Okay, so close చేస్తున్న సెషన్.